జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా దిగిపోయిన తర్వాత చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయిన తర్వాత ఆయనకి ఏం చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. రీసెంట్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక అరెస్ట్ జరిగితే ఎవరైతే నిన్ను అరెస్ట్ చేశారో అతని చేతే ఆ డీజీపీ ఆ ఎస్పీ చేత నీకు సెల్యూట్ చేస్తాను అని చెప్పడం, ఇది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. అంటే ఎవరైతే ఎస్పీ ఐపీఎస్ లేదంటే ఐఏఎస్ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కించపరిచేటువంటి వ్యాఖ్యలుగా మనం దీన్ని చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్ల జీవితాలనే నాశనం చేశారు. ఆయన అవినీతి చేసినటువంటి దాఖలాల్లో వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేసి ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుని దేశానికి రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకురావాల్సినటువంటి ఐఏఎస్లని సివిల్ సర్వెంట్స్ని అందరినీ కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈయన లక్షల కోట్లు సంపాదిస్తే దాంట్లో భయపెట్టో బ్రతిమలాడో లేదంటే ఆశ చూపించో ఏది చేసైనా సరే వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేసి వాళ్ళ జీవితాలు శ్రీలక్ష్మి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మొన్న జాషువా గారు ఒక కేసులో కావచ్చు, ఇది విడుదల రజనీ గారికి సంబంధించి ఇవన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పైగా వాళ్ళనే తిరిగి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వస్తే అవసరమైతే ఎవరిని ఏ రకంగా అయినా సరే ఏమైనా చేయొచ్చు అనే దానికి సంకేతాలు ఇస్తున్నట్టుగానే తెలుస్తుంది. మేము చూస్తాం సోషల్ మీడియాలో కూడా వాళ్ళ వర్గీయులు వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఓచకోతే అనేది పెడుతున్నారు. ఎందుకు దీనికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో తగ్గిపోతున్నారు, వాళ్ళకి ఊతమిద్దాం అనేది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బూస్టప్ ఇద్దాం అన్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల మరి పోలీస్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ చట్టానికి లోబడి చేసేటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేసి ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు చాలానే చూసాం. అటు ఎవరో ముంబై నటికి సంబంధించి కావచ్చు, త్రిబులార్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ త్రిబులార్కి సంబంధించినటువంటి కేసుల్లో కావచ్చు, ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చేస్తే రాజ్యాంగానికి చట్టానికి లోబడి పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాజారెడ్డి గారి సంబంధించినటువంటి చట్టంలో రాజ్యాంగానికి లోబడి చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పటికే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు సస్పెండ్ అవ్వటం, వాళ్ళ పరిస్థితి కోర్టు మెట్ల వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అంటే చట్టానికి లోబడి వాళ్ళకి చేసినటువంటి తప్పులకు శిక్ష వేయాలి అని వేస్తే అంటే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి సైకోలకి, లేదంటే బూతులు తిప్పినటువంటి సైకోలకి, లేకపోతే పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తుల్ని అత్యంత హీనమైనటువంటి భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేస్తే వాళ్ళని మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వస్తే కనుక వాళ్ళ చేత మీరు సెల్యూట్ చేపిస్తారా? వాళ్ళ చేత మీరు వాళ్ళని ఏదైనా క్షమాపణ అడిగిపిస్తారా? అంటే ఏంటిది? అంటే అలాంటి వ్యక్తులే ఉండాలా? అలా బూతులు తిడితేనే అదే న్యాయమని పోలీసులు కూడా వాళ్ళకి వత్తాసు పలకాలా? డిపార్ట్మెంట్ కూడా అదే చెయ్యాలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా తయారైపోతుంది అనేది చూడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. ఆయన గనక ఎవరైతే కొంతమంది ఇంకా 40% మంది ఓట్లు వేసి ఉన్నారో వాళ్ళకి కూడా ఆలోచించాలి ఈసారి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని రావణ కాష్టంగా చేసేయడానికి సిద్ధపడుతూనే వస్తున్నాడు. వాళ్ళ సైకో బ్యాచ్కి కూడా అదే చెప్తున్నాడు, ఓచకోత కోసేద్దాం. ఆయన ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెప్తున్నారు, గతంలో మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు, ఈసారి ఫ్రీ హ్యాండ్ ఇస్తే గతంలో ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ అంట. గతంలోనే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేసి ఎవరిళ్ళపైకి వాళ్ళ ఇళ్ళపైకి వెళ్ళేసి కొట్టేసి చంపేసి నరికేసి చేసినటువంటి పనులు గత 5 ఏళ్లుగా చూసాం. ఈసారి ఇంకా ఫ్రీ హ్యాండ్గా ఇస్తే మరి ఈయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఏం చేస్తాడో మరి ఆయనకి ఇచ్చేయాలంట. ఆయన మరి ఎలాంటి అవినీతిలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా, లేదంటే ఇప్పటివరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్న దాంట్లో ఇప్పటి వరకు ఆ ఫ్రీ హ్యాండ్ కాకపోతే ఇంకా ఫ్రీ హ్యాండ్ అంటే ఇంకెక్కువ దోచుకుంటారా, లేదా ఇంకెక్కువ మంది నుంచి చంపేస్తారా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతని మీద డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని అదుపులో ఉంచేలా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా
ప్రభుత్వ పెద్దలపైన, కేంద్ర ప్రభుత్వ పెద్దలపైన, ఐఏఎస్లు, ఐపీఎస్లకు సంబంధించినటువంటి సంఘాలపైన కూడా ఉందని మనం అనుకోవాలి.